తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓటు వేస్తారాక ఓటు వేస్తారు కదా. పాప మన నందు ఇప్పటిదాకా బాధ అయిపోయినాక, అవునా కాదా? నేను నందు వచ్చి నన్ను టికెట్ అడగలే, నేనే ఫోన్ చేసిన, నువ్వు రావాలి, నువ్వు పోటీ చేయాలి, మీ ఊర్లో మొత్తం ఈ ప్రాంతంలో కృష్ణానగర్, మధురానగర్, ప్రియదర్శిని నగర్, విజయనగర్, చెల్బి అన్ని నగర్ అందరు కూడా నీకు ఓటేసి గెలిపిస్తారు, నువ్వు రా అంటే నా దగ్గర రూపాయి లేదన్నా, నా ఇల్లే గిట్లుంటుందన్నా, నాకు నడవడానికి పోవడానికి బండి లేదన్నా, నేను ఎలక్షన్లు ఎట్లా పోటీ చేయాలన్నా? నా మీద లక్షాధికారులు కోటీశ్వర్లు పోటీ చేస్తారన్నా, వాళ్ళని తట్టుకొని నేను పోనన్నా. వాళ్ళు అందరికీ పైసలు ఇస్తే అందరు ఓటు అటేస్తే మళ్ళీ నేను అప్పలపాలైన ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలన్నా? ఇప్పటికే ఇద్దరు బిడ్డల పెళ్లి చేయడమే కష్టమన్నా. ఈ రాజకీయాలు నాకు వద్దన్నా అని చెప్పి ఏడ్చిండక్క. ఒక్కటే చెప్పిన, మీ అందరి తరపున మాట ఇచ్చినాను, మా అక్కలు, మా అమ్మలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు ఈసారి పైసలకు అమ్ముడు వేటలు కాదు, గుణవంతులకు వేస్తారు తప్ప ధనవంతులకు ఓటు వేయరని చెప్పి ఇలా నందుకు టికెట్ ఇచ్చినక్క. నేను 30 సంవత్సరాల నుంచి నేను నందు చూస్తున్నాక, నేను నాతో పాటు కలిసి పనిచేసాడు నందు. పార్టీ పదవులు ఇయ్యలే నందుకు, పార్టీ పదవులు ఇయ్యలే, కానీ అలిగి వేరే జెండా కింది కోలేక టీఆర్ఎస్ వచ్చి ₹1,00,000 ఇస్తున్నారు పోయినసారి ఎమ్మెల్యే అప్పుడు. నాకు పైసలు వద్దన్నా. కాంగ్రెస్ వచ్చి పైసలు ఇస్తానరక, నాకు పైసలు వద్దన్నా. నాకు ధర్మం, దేశం, పేద ప్రజలు ముఖ్యం తప్ప నా నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని ఇష్టపెట్టి రాను. నేను చచ్చిపోయినాక నా మీద కమలపు జెండా గప్పాలి తప్ప వేరే ఆశ లేదని అని చెప్పిన గొప్ప వ్యక్తి మా నందమ్మ. మొన్నొచ్చి ఏమన్నా తెలుసాక నాకు ఫోన్ చేసాడు, నేను పైసలుగానే ఇస్తా, ₹50,00,000 నీకు ఇస్తా, నువ్వు విడ్రాగా, నువ్వు వట్టి ఉండు, నువ్వు ప్రచారం చేయకు, వట్టి ఉండు అని చెప్పి మొన్న వచ్చిండక్క. తీసుకున్నాడక్క 50,00,000. తీసుకుంటే మీరు వద్దన్నారా? అట్లా కాదక్క, ఇలా వాస్తవాలు నమ్మాలి. ఇట్లాంటి వ్యక్తులకు ఓట్లేసి గెలిపిస్తే, గుణవంతులకు వేస్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ధనవంతులకు వేస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి, అవునా కాదా? ఇలా నన్ను గెలిపించారు. నా ఎలక్షన్స్ అప్పుడు ఇదే నందు ఏం చేసిండక్క, ఇదే అజయ్ ఏం చేసిండు, ఇంటింటికి తిరిగి అన్నా, అక్క సంజయ్ అన్న పోటీ చేస్తుండు, పూర్తి కోటయ్యి అన్నా, స్ఫూర్తి కోటే అని మీకు గడపలు దొక్కిండా లేదా? ఇలా నందు పోటీ చేస్తే నేను మీ దగ్గరకు వచ్చినాక గెలిపించడానికి, ఆ రోజు నన్ను గెలిపేయడానికి వీళ్ళు కష్టపడ్డారు. ఇలా వాళ్ళని గెలిపేయడానికి మీకు దండం పెట్టి ఓట్లు అడగడానికి నేను మీ దగ్గరకు వచ్చినాక ఇలా నన్ను గెలిపించారు. నన్ను గెలిపిస్తే అంతమందికి బీఆర్ఎస్కి ఓటేసారు, మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. వేసారాక ఇట్లా అంటారు, ఇట్లా అంటారు. వేయకుండా గవర్నమెంట్ ఎట్లా వస్తుంది మీకు? అబ్బో, ఎందుకు వేసారో తెలుసు, నాకు తెలుసు ఎందుకు వేసారు. ₹2,500 ఇస్తారని వేసారు. అక్కడ చూడు, అక్కడ నవ్వుతుంది చూడు, అబ్బో తలకాయ ఊపుతుంది, ఇట్లా వచ్చినాయా? మరి వచ్చినాయా? అకౌంట్ చూసుకోరు పడ్డా టిక్ టిక్ పడతాయి. పల్లె వేసిరా? ₹2,000 ఇచ్చిరా మాకు? మరి ₹4,000 ఇచ్చిరా? అంత అబద్ధాలు చెప్తారు. ఇయ్యలే, తులం బంగారం ఇచ్చిరా? మొత్తం మెరుతున్నాయి బంగారం అంతా మీరు ఇయ్యాలి అంటారు. మీకు ఇదే ఉన్నది. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యరు, పోంగ మొత్తం చుట్టూ కొంగు ఆపుకొని గుంజుకపోతారు దొంగలాలు. తులం బంగారం ఇవ్వాలి. మరి స్కూటీలు ఇచ్చిరా? చెల్లెలకు స్కూటీ ఇచ్చిరా? బంగారం మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా? మీరు ₹2,500 ఇవ్వకపోయా, ₹4,000 ఇవ్వకపోయా, తులం బంగారం ఇవ్వకపోయా, స్కూటీ ఇవ్వకపోయా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయా. ఇప్పుడు ఓటు ఏరి, మళ్ళీ కాంగ్రెస్ ఓటు ఏరి వేస్తారా? అగో శాపిస్తాను, దొరికితే మా అక్క రేవంత్ రెడ్డి కలిసి కొరికి సంపదట్టున్నది. ఆడ పట్ట పళ్ళు కొడుతుంది. అగో చూడు, ఇలా వాళ్ళకి ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, నా తలకాయ నరికినా ఒక్క పైసా లేదు అన్నాడు లేదా? టీవీ చూసినా కదా. మరి అప్పుడు చేసేసాడు, గాడిది గుడ్డు పడిగో బీజేపీ కూడా వేస్తా, గాడిది గుడ్డేస్తుంది అన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు?
ఇవాళ కరీంనగర్కి వచ్చిండట. కరీంనగర్కి వచ్చి కరీంనగర్ గట్ట 1400 కోట్ల రూపాయలు ఇచ్చాడ. 1400 కోట్ల రూపాయలు ఇస్తే మీ ఏరియాకు నీళ్ళు వచ్చినాక, నీళ్ళు వచ్చినాయా? నన్ను గెలిపించినాక ఏమేం తీసుకొచ్చినో ఇక బుక్ కొట్టించినాక. మీ బుక్ వచ్చిందా? ఇది చదువునేది. ఇది దీనిలో ఏ ఒక్క తప్పైనా కూడా ఇవాళ నా మీద కేసు పెడతారు. ఏ ఒక్క తప్పైనా కూడా నేను చేసిన కాబట్టే బాధ్యత 1400 కోట్ల రూపాయలు ఈ కరీంనగర్ తీసుకొస్తా కాబట్టే బాధ్యత బుక్ కొట్టించి మీకు పంపించిన. మరి రేవంత్ రెడ్డి సార్ 1400 తెచ్చిన అంటుండు కదా, ఏడవేనని 1400 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చినావు? 1400 కోట్ల రూపాయలు అక్క. మొన్న ఒక 4 నెలల క్రితము మీకు నీటి వసతి ఇవ్వాలి, పైప్ లైన్ల కోసం అని చెప్పి 134 కోట్ల రూపాయలు నేను కరీంనగర్ తీసుకొస్తే ఇంతవరకు మీకు 134 కోట్ల రూపాయల నుంచి ఒక్క పైసా రాలే, మీకు నీళ్లు రాలే. ఆ పైసలు నీళ్ళ కోసమే పట్టుకొచ్చాను నేను, కేవలం నీళ్ళ కోసం మాత్రమే పట్టుకొచ్చిన. 50 కోట్ల రూపాయలు మీ ఏరియాలో రోడ్ల కోసం తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నాయాడ. ఎన్నికల కోడ్ వచ్చింది నాకు. ఇవాళ మా నందుని గెలిపియండి. ఆ 134 కోట్ల నుంచి మీకు మధురానగర్, ప్రియదర్శిని కాలనీ, ఇవాళ విజయనగర్ కాలనీ, ఇవన్నీ అన్నిటికీ నీళ్లు ఇప్పించే బాధ్యత నాది అక్క. మీరు మాకు ఓటేకుంటే మీకు నీళ్లు రావు.